గోదావరి కని గౌతమ్ నగర్ సమీపం వీర్లపల్లిలోని ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం, ఆర్సీ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు ఖజాంపురం రాజేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షులు వడ్లకొండ ఎల్లప్ప సంస్థ, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల రమేష్, భూపాలపల్లి జయశంకర్, అధ్యక్షులు ఉప్పల పవన్ కుమార్ హాజరై మాట్లాడారు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోనే వృద్ధులందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అతనికి ఏముందో లేదో కానీ ఏదో ఒకటి చేయాలనే తపన అతని జీవితంలో ఉంది. ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొని ఎవరి ద్వారానైనా ఏదో ఒకటి పబ్లిక్ చేయాలనేది అతని కోరిక. ముందుగా వారికి ధన్యవాదాలు. మరి ఇక్కడ ముందు వచ్చిన భగవాన్ గారు కూడా వారు ఇక్కడ వీరందరికీ ఈ బట్టలు దానం చేసినందుకు వారికి దేవుడు ఇంకా మంచి ఇన్కమ్ పెంచి ఇంకా అందరికీ రుణపడి కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో వీళ్ళు ఇంత రిస్క్ తీసుకొని వీళ్ళు ఇంత మంచిగా చూసుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరి సిద్ధరంగడి గారు ఎక్కడున్నా కానీ అతను ఏం మనసో కానీ ఇంత మంచి ప్లేస్ ఇవన్నీ ఇచ్చేసి చేసినందుకు వారికి మీరు అందరికంటే కూడా మా అందరికంటే కూడా మీకు దేవుడు ఎల్లవేళ మీరు మంచి మంచిగా అంటే మనం ఏం సంపాదన ముఖ్యం కాదు, మనం ఇట్లా సోషల్ యాక్టివిటీస్ చేయాలని కూడా ఒక మంచి ఆలోచన, అంత ధైర్యము. డబ్బులు ఉన్న వాళ్ళు, కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చే ధైర్యం ఉండదు. కానీ మీరు ఇంత చేసినందుకు మీకు ఎల్లవేళ ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తూ మంచి ఇంకా సంపాదించి ఇంకా ఇలాంటివి మీరు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. గొప్ప గారు కూడా మీకు ఫస్ట్ రోజు భోజనం పెట్టారు, వారికి కూడా కృతజ్ఞతలు. మరియు మరి రమేష్ డాక్టర్ గారు కూడా తెలుసు ఏదైనా యాక్టివిటీస్లో ముందుకు పాల్గొంటారు. రమేష్ డాక్టర్ గారికి మా ఆశ్రమ వాసులకు చాలా మందికి ఆపరేషన్ చేయించారు, వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, అలాగే సురభి శ్రీధర్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుండి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈరోజు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే ఏదో ఒకరి సహాయ సహకారాలతో మీకు చేయుతనివ్వడం జరుగుతుంది. దసరా, దీపావళి సందర్భం జరుగుతుంది అంటే ఎవరింట్లో వాళ్ళు, ఎవరి కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కొత్త బట్టలు కొనుక్కోవడం, వాళ్ళు పండుగ చేసుకోవడం జరుగుతుంది. కానీ మా ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సహాయులు ఉంటారో, ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో వారి ముఖంలో ఆనందం చూడాలని, వారి కళ్ళలో ఆనందం చూడాలని నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటుంది. మీ అందరికీ మా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు స్వామికి ఒక మాట చెప్పుడుతాను. స్వామి, నేను ఎప్పుడు భూపాలపల్లి చేస్తున్నా, ఇక్కడ గోదావరికాలు చేస్తాను, మీ ఆధ్వర్యంలో చేద్దామని చెప్పడం జరిగింది. ఆ స్వామి స్పందించి ఈరోజు ఈ భక్తి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను చేసే ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ జోనల్ చైర్మన్ రాజేంద్రన్న గారికి, అదేవిధంగా పెద్దలు లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు మా అన్న ఎల్లప్ప గారికి, నా మిత్రుడు డాక్టర్ రమేష్ గారికి, తను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా డైరెక్టర్ల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు బాగా చూసుకుంటున్నారమ్మా అనేది ఒక చిన్న కార్యక్రమం అయితే పెట్టారా? కడుపునే పెడుతున్నా, కొద్దిగా పెడుతున్నా. మీకు భోజనం పట్టించారు అమ్మ మేడం, మంచి కడుపునే పెట్టేస్తారా లేకపోతే మా పెట్టిస్తుందా? అన్నపూర్ణదేవి రమ్మ మేడం, అన్నపూర్ణ మేడమేనా?